హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, శ్రేయా ఘోషాల్ గారు. యాక్చువల్గా ఇవాళ పుట్టినరోజు, అంటే బార్న్ 12 మార్చ్ 1984 అనమాట యాక్చువల్గా. సో ఆవిడ పుట్టినరోజుకి సంబంధించి వివరాలు అవి తెలుసుకుందాం. అలాగే గాయనీమణిగా శ్రేయా ఘోషాల్ గారు అనే వాయిస్ ఒక విధంగా చెప్పుకోవాలి అంటే లతా మంగేష్కర్ గారి తరువాత అంటే చాలామంది సింగర్స్ వచ్చారు. కవిత కృష్ణమూర్తి, అంతకుముందు మంచి మంచి సింగర్లు, ఇంకా అలక్కా యాగ్నిక్, అలాంటి వాళ్ళు మంచి మంచి వాయిస్లు అన్నీ చాలా బాగుండేవి. ఓ విధంగా ఆ వాయిస్ల తరహాలో ఉండే ఈ వాయిస్ 2002లో హిందీ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాక దాదాపుగా ఈవిడ ఒక 60% 50% కవర్ చేసేసారని చెప్పాలి ఇప్పటిదాకా, అంటే ఈ 23 ఇయర్స్లో. ఎందుకంటే అన్స్టాపబుల్ ఆవిడ. ఎక్కడికొక్కడ తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, హిందీ కావచ్చు, మెయిన్ హిందీ తర్వాత ఇంక మిగతా అన్ని భాషల్లోనూ కూడా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తన గొంతులు అద్భుతంగా వినిపిస్తూనే ఉన్నారు. సో ఆవిడ పుట్టినరోజు సందర్భంగా మరొకసారి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. యాక్చువల్గా ఇప్పుడు పుట్టింది 12 మార్చి 1924 బెర్హాంపూర్ అనే ప్రాంతం ముర్షిదాబాద్లో ఉంది. అది వెస్ట్ బెంగాల్ డిస్ట్రిక్ట్లో, అది వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉంది మాట. యాక్చువల్గా ఈ ముర్షిదాబాద్ అనే ప్రాంతం, అక్కడ బెర్హాంపూర్ అనే చిన్న విలేజ్ లాంటిది, ఒక చిన్న ప్రాంతం, అందులో పుట్టారు ఈవిడ. ఫాదర్ వచ్చి బిశ్వజిత్ ఘోషాల్. ఆయన ఏం చేసేవారంటే యాక్చువల్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే దాదాపుగా ఈ వెపన్స్ ఇవన్నీ తయారు చేసే దానికి సంబంధించి ఆయన ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరు. మదర్ వచ్చి షర్మిష్ఠా ఘోషాల్. ఆవిడ వచ్చి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, లిటరేచర్ కూడాను. సో ఆ విధంగా ఆవిడ టీచర్ కింద కూడా వర్క్ చేసి ఉండొచ్చు. అదే ఆ విధంగాను ఇద్దరు కూడా ఫాదర్ అండ్ మదర్. అలాగే బ్రదర్ ఉన్నారు, ఫాదర్ అండ్ మదర్. తర్వాత బ్రదర్ ఎవరు, సౌమ్యదీప్ ఘోషాల్. ఆయన కూడా చిన్న మ్యూజిషియన్. అలాగే భర్త అనుకున్నాం కదా, స్పౌస్ వచ్చేమో ఆయన 2015లో మ్యారేజ్ అయింది. ఇవిడికి ఫిబ్రవరి 5, 2015లో మ్యారేజ్ చేసుకున్నారు. 10 సంవత్సరాల పాటు, అంటే ఆయన బాగా ఫస్ట్ నుంచి తెలుసు ఆవిడకి, అంటే పాటలు పాడుతున్నప్పటి నుంచి తెలిసాక ఆయన బాగా అర్థం చేసుకున్నారు. వారి పేరు వచ్చి శైలాదిత్య ముఖోపాధ్యాయ. ముఖోపాధ్యాయ అంటే మనకి ఎక్కువ బెంగాలీస్ ఉంటారు కాబట్టి ఆవిడ బెంగాలీనే చేసుకున్నారు అనమాట. శైలాదిత్య ముఖోపాధ్యాయ. వాళ్ళకి వచ్చి బాబు వచ్చి ఒక అబ్బాయి దేవ్యాన్ పేరు. ఆ మధ్యన ఇప్పుడు దేవ్యాన్ అనే అబ్బాయి అనమాట ఇతను. సో ఈ విధంగా ఫ్యామిలీ లైఫ్. ఇక ఈవిడ పెరిగింది కూడా ఎక్కడంటే యాక్చువల్గా వీళ్ళ నాన్నగారు మనం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో చేసేవారు అనుకున్నాం కదా, ఆయనకి ట్రాన్స్ఫర్స్ అయ్యేవి ఎక్కువ. ఆ విధంగా చిన్న వయసులోనే రాజస్థాన్లోని కోట అనే ప్రాంతంలో రహత్ బాటా అనే ఒక ప్రాంతంలో, రావత్ బాటా అనే ఒక ప్రాంతం, చిన్న విలేజ్ అనమాట. అక్కడ కోట అనే ప్రాంతానికి దగ్గరలో ఉంది. అది కొంచెం పర్వాలేదు, టౌన్ లాంటిది. అది రాజస్థాన్లో ఉందన్నమాట. ఈ విధంగా రాజస్థాన్ అనే స్టేట్లో ఆవిడ పెరిగారు ఎక్కువ శాతం. తరువాత కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆయనకి ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు 90s తర్వాత ముంబై వచ్చేసారు. ముంబై వచ్చేసాక అక్కడ ముంబైలో బాగా స్థిరపడ్డారు. అయితే ఈవిడ 5 ఏళ్ల వయసు నుంచే కూడా చాలా, అంటే ఎక్కువగా మ్యూజికల్ నేర్చుకోవడం, అంటే అక్కడ దగ్గరలో ఉండే ఒక తెలుసున్న వాళ్ళకి మ్యూజిక్ నేర్పించడానికి తీసుకెళ్ళారు. 5 ఏళ్ల వయసు నుంచే కూడా పాడేవారు ఇవిడ పాటలు. అంటే చాలా బాగుండేది అనమాట ప్రాక్టీస్ తీసుకోవడం అన్నీ కూడాను. మనం చాలామంది పిల్లల్ని చూస్తాం కదా చైల్డ్ సింగర్స్ కింద, ఆ విధంగా అనమాట. అలా పాడుతూనే 90స్కి వచ్చేటప్పటికి ఆవిడ గొంతుని మంచి ఇంప్రూవ్ చేసుకున్నారు. అంటే ఒక 5 ఇయర్స్ దాటిన దగ్గర నుంచే గొంతుని ఇంప్రూవ్ చేసుకుంటూ 96కి వచ్చేటప్పటికి దాదాపుగా ఆవిడ అన్నీ కూడా రకరకాల పాటలు పాడటం, ఎక్కడైనా అక్కడ ప్రోగ్రామ్స్ జరిగితే అవన్నీ వెళ్ళడం అన్నీ జరుగుతుండేవి. అట్ ద సేమ్ టైము 98లో ఈవిడ సరిగమప అనే ప్రోగ్రామ్ చేశారు. అప్పుడు విన్నర్ అన్నమాట దాదాపుగాను. ఆ విధంగా చూసుకుంటే చైల్డ్ సరిగమప అనే విన్నరు. దానికి యాక్చువల్గా ఇస్మాయిల్ దర్బార్ గారు అండ్ ఇంకో ఆయన ఎవరు, మెయిన్ సంజయ్ లీలా బన్సాలి వచ్చారు. అప్పట్లో సంజయ్ లీలా బన్సాలి గారు వాళ్ళ మదరు, అతను వాళ్ళ బ్రదర్ కూడా ప్రోగ్రామ్ వచ్చి చైల్డ్ సరిగమప అనే ప్రోగ్రామ్ 98లో. ఈ అమ్మాయి గొంతుని చూస్తే వాళ్ళ మదర్ చాలా ఇంప్రెస్ అయ్యారు. నేను లతా మంగేష్కర్ గారి తర్వాత, అంటే అలా అంత పోల్చకూడదు కానీ అంత క్లీన్ వాయిస్ ఈ అమ్మాయి దగ్గర విన్నాను, అదే అని చెప్పేసి విన్నాను రా అని చెప్పేసి వాళ్ళ అబ్బాయితో చెప్పడం, ఆయన ఆవిడని దృష్టిలో పెట్టుకున్నారు. 98లోనే ఈవిడ ఏం చేశారంటే ఆ సరిగమప ప్రోగ్రాంలో విన్ అయ్యారు. కంటే మనకు సోనూ నిగమ్ గారు ఆ తర్వాత ఈవిడ అనమాట జూనియర్ అనుకుంటాను. ఈవిడ అక్కడి నుంచి ఇంకా అప్పటికి సోనూ నిగమ్ గారు సీనియర్ కొద్దిగా. ఆ తర్వాత 98లో విన్నర్ అయ్యాక ఈవిడ 98లోనే ఒక ఆల్బమ్ రిలీజ్ చేశారు, బెందాచి బీనా అని చెప్పేసి. బెందాచి బీనా అంటే విత్ 14 ట్రాక్స్, అంటే 14 ట్రాక్స్తో, అంటే ఒక 14 రకాల వాయిస్లతో అనమాట. వాయిస్ కూడా కదా, ఏంటంటే పాటలు. ఒక ఆల్బంలో 14 పాటలతో 98లో ఒక మంచి ఆల్బమ్ బెందాచి బీనాను విడుదల చేస్తే పెద్ద హిట్ అయ్యింది. అలాగే అట్ ద సేమ్ టైము ఒక 4-5 ఆల్బమ్లు చేస్తూ 2002 ముందర తర్వాత బనోమాలి రే అని చెప్పేసి ఒక ఆల్బమ్ చేశారు, డెవోషనల్ ఆల్బమ్. అది చాలా పెద్ద పాపులర్ అయ్యింది. చాలా పెద్ద పాపులర్ అవ్వడంతో ఆవిడకి విపరీతమైన పేరు వచ్చిందన్నమాట. అంతకుముందు ఒకసారి యాక్చువల్గా
98లోనే ఫస్ట్ రికార్డింగ్ ఎప్పుడంటే ఆవిడది 98 అయ్యాక ఒక రికార్డింగ్ అయ్యింది. గమ్రాజ్ రాగి అని చెప్పేసి ఒక పాటని, గమ్రాజ్ రాగి నాచుతో అనే ఒక పాటని ఏంటంటే అది లతా మంగేష్కర్ గారు పాడడం జరిగింది ఒకప్పుడు. అది బాగా పాత పాట అనమాట. ఆ పాటని ఈవిడ పాడి వినిపించడంతో ఆవిడ రికార్డింగ్ని ఒకళ్ళు రికార్డ్ చేశారు. అంటే బాగా పాడుతుందని ఆ పాట చాలా పాపులర్ అయ్యి, అంటే అప్పుడెప్పుడు లతా మంగేష్కర్ గారు పాడిన పాట ఇప్పుడు పాడడంతో అందరూ ఇంప్రెస్ అయ్యారు ఎవరిది గొంతు అని చెప్పేసి. ఆల్బమ్తో చేసినప్పుడు, అంటే ఫస్ట్ ఆల్బమ్ రిలీజ్ చేసే ముందు ఆ విధంగా రికార్డింగ్ అవ్వడం. ఈ ఆల్బమ్ అనుకున్నాం కదా బెందాచి బీనా అనే ఆల్బము, ఆ ఆల్బమ్తో పాటు అది కూడా రికార్డ్ అవ్వడంతో ఈ సంజయ్ లీలా బన్సాలి గారి దృష్టిలో ఈవిడ పడింది. ఆ తర్వాత ఇస్మాయిల్ దర్బార్ గారికి వినిపించడం. ఇస్మాయిల్ దర్బార్ గారు కూడా నేను కూడా 2-3 సార్లు విన్నానండి. సరిగమప అది చూశాను. ఎక్స్ట్రాడినరీగా పాడతారు ఆవిడ. చూసుకోవట్లేదు ఆ అమ్మాయి మనకు మంచి ఎసెట్ అవుతుంది అనుకున్నారు. అయితే సంజయ్ లీలా బన్సాలి 2002లో దేవదాస్ అనే సినిమా తీశారు షారుఖ్ ఖాన్ గారు. అంటే మన తెలుగు దేవదాస్ తెలుసు కదా, అది బెంగాలీ దేవదాస్ యాక్చువల్గా. దాన్ని అన్ని లాంగ్వేజ్లో తీశారు. మనకి దేవదాస్ అనగానే నాగేశ్వరరావు గారు గుర్తొచ్చేస్తారు. ఆ తర్వాత ఇంకెవరు చేసినప్పటికీ కూడా దేవదాస్ అంటే నాగేశ్వరరావు గారే. ఆ సినిమాని 2002లో ఈవిడ షారుఖ్ ఖాన్ గారు చేయటం, సంజయ్ లీలా బన్సాలి గారు డైరెక్షను, అట్ ద సేమ్ టైం ఇస్మాయిల్ దర్బార్ గారు మ్యూజిక్. ఇస్మాయిల్ దర్బార్ గారు మ్యూజిక్ అంటే మీకు తెలుగులో ఒక సినిమా గుర్తొస్తుంది, విష్ణు గారు ఫస్ట్ సినిమా విష్ణు అనేది రిలీజ్ అయింది ఆయన టైటిల్ మీదే. ఆ సినిమాకి ఇస్మాయిల్ దర్బార్ గారే మ్యూజిక్ చేశారు అప్పట్లో మన తెలుగులోనమాట. ఆ విధంగా ఇస్మాయిల్ దర్బార్ గారు అనే మ్యూజిక్ డైరెక్టర్ ఈవిడ్ని ఇంట్రడ్యూస్ చేశారు. 2002లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అందులో 2 సాంగ్స్ పాడారు ఈవిడ. ఒకటి బైరీపియా అనే సాంగ్ పాడారు, అది చాలా పాపులర్. తర్వాత లారీడో లారీడో అని మాధురి దీక్షిత్ గారు ఐశ్వర్యరాయ్ గారు సాంగ్ చేస్తారు. ఆ సాంగ్కి కవితా కృష్ణమూర్తి గారితో కలిసి పాడారు. అయితే ఈ బైరీపియా అనే సాంగ్కి నేషనల్ అవార్డు వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్లోనే ఆవిడకి నేషనల్ అవార్డు రావడం ఆవిడకి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఈ సందర్భంగా పోనీ గ్యాప్ ఏదైనా వస్తుందనుకుంటే, ఇప్పుడు ఒక్కొక్కసారి నేషనల్ అవార్డులు వచ్చిన వాళ్ళు కూడా వెంటనే సాంగ్స్ దొరకవు. అదృష్టం కొలది ఈవిడ గొంతును గమనించిన మణిశర్మ గారు వీళ్ళందరూ కూడాను 2003లోనే మనకి ఇక్కడ ఒక్కడేదో రిలీజ్ అయింది 2002-3 మధ్యనప్పుడు. ఆ సినిమాకి వెంటనే అవకాశం ఇస్తే ఇందులో పాట ఉంటుంది కదా మనకి ఫస్ట్నే, నువ్వేం మాయ చేసావో కానీ అదే చెలి చెప్పమ్మా నిజాన్ని అని చెప్పేసి ఆ పాట ఫస్ట్నే విధంగా తెలుగులో పాడారు అనుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు 1-2 పాటలు పాడిండొచ్చు కానీ ఆ పాట బాగా పాపులర్, అంటే ఆ టైంలోనే వచ్చింది కాబట్టి. ఇంకా ఆ తెలుగులోనూ ఈ విధంగా క్లిక్ అవ్వడంతో ఇంకా తెలుగు ఈ లోపల తమిళ్లో ఒక పాట పాడారు. తమిళ్లో కూడా అది మంచి సక్సెస్ అవ్వడంతో అక్కడ తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది ఆవిడకి. ఇంకా దాంతో అన్ని భాషల్లోకి ఆవిడ అన్ని రకాలుగా పాడుతుండడంతో ఇంకా హిందీలో అయితే ఖాళీ ఉండేది కాదు. ఇంకా ఆవిడకి డే బై డే అవకాశాలు వస్తూనే ఉన్నాయి. దాంతో ఆ టైంలోనే ఆవిడకి అదృష్టం ఏంటంటే ఆవిడ గొంతుతో అంత ఈక్వల్ అయిన లేడీ సింగర్స్ చాలా తక్కువ ఉన్నారు హిందీలో కూడా. మనకి తెలుగులో కూడా దాదాపుగా సుశీల్ గారు, జానకి గారు, చిత్ర గారు కూడా పెద్ద ఆవిడ అవుతూ ఉండడంతో ఎక్కువ బయట సింగర్స్తో, అంటే ఎవరు మనకు అప్పుడు పాడుతా దిగలో వచ్చిన మంచి సింగర్స్ కౌశల్య, గోపికా పూర్ణిమ వీళ్ళతో పాడించినప్పటికీ ఈవిడ గొంతు సంథింగ్ స్పెషల్ అనుకున్నాం కదా, నిజంగా సంథింగ్ స్పెషల్. ఇప్పటికీ చాలా బాగా పాడతారు ఆవిడ. ఆ గొంతు బాగుండడంతో మన వాళ్ళు కొన్ని పాటలు ఖచ్చితంగా ఈవిడతో పాడించడం జరిగింది. అదే ఏ భాషలోనూ ఖాళీ లేకుండా పాడుతుండడంతో దాదాపుగా 23 సంవత్సరాలుగా, ఈవెన్ మొన్న తండేల్లో పాట పాడారు కదా, అద్భుతమైన పాట, చాలా హైలెస్సా అన్న సాంగ్ చాలా బాగా పాడారు. అంటే 20 సంవత్సరాలుగా గొంతు, 2002 ఇంట్రడ్యూసింగ్ అంటే 23 సంవత్సరాలుగా గొంతు ఎడతెగకుండా పాడుతూనే ఉన్నారు. అద్భుతమైన సింగర్. ఆ విధంగా చూసుకుంటే పాటల గురించి అయితే మనకి చాలా పాటలు చెప్పాలి అంటే హిందీలో ఎన్నో పాటలు ఉన్నాయి. అంటే వాటి గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోవడం అలాగే, అదైతే చాలా ఒక రోజు మొత్తం సరిపోదేమో కూడా మనకి చెప్పుకోవడానికి. అలాగే తెలుగులో మనకి అతడిలో పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా దుల్లేని పాట కానీ ఇంకా చాలా మంచి పాటలు తెలుగులో పాడుకుంటూ వచ్చారు ఆవిడ వాయిస్ ఉన్న ప్రతిసారి కూడా ఒక వైబ్రేటివ్గానే వినిపించారు. చాలా మంచి సింగర్. మొన్న ఆ మధ్యన ఎవరిది కిరణ్ అబ్బవరం గారి సినిమాలో కూడా ఏదో సినిమా వస్తే సమ్మోహనుడా అని చెప్పేసి అదో సాంగ్ పాడారు, అది కూడా చాలా బాగా వచ్చింది. ఈ సాంగ్స్ అయితే మనకి జ్ఞాపకం రావాలి కానీ ఏ జ్ఞాపకం వస్తే తండోపతండాలుగా వస్తాయి, అంటే 1 by 1 వచ్చేస్తూ ఉంటాయి మనకి చాలా వరకు సాంగ్స్ ఆవిడవి. ఆ విధంగా చూసుకుంటే ఆవిడ కొన్ని అవార్డులు వచ్చాయి. అవార్డులు అయితే ఇంకా ఆవిడవి యునానిమస్ అనమాట. అసలు ఆ అవార్డులు ఎన్ని ఉన్నాయంటే 5 నేషనల్ అవార్డులు తీసుకున్నారు, 10 సార్లు ఫిలింఫేర్ అవార్డు వాళ్ళకి తీసుకున్నారు, అంటే హిందీది. సౌత్ ఫిలింఫేర్ అవార్డు 10 సార్లు తీసుకున్నారు. అలాగే మనకి ఇక్కడ నంది అవార్డు కూడా 1-2 సార్లు ఇచ్చినట్టున్నారు పురస్కారాలు. బట్ ఈ అవార్డులే చాలా ఎక్కువ ఉన్నాయి. 10 ఫిలింఫేర్లు అంటే తక్కువ కాదు. కెరీర్లో 5 ఫిలింఫేర్లు వస్తే ఎక్కువ ఉంటే 10 ఫిలింఫేర్లు, 10 సౌత్ ఫిలింఫేర్లు, 10 హిందీ ఫిలింఫేర్లు, మెయిన్ అంటే నేషనల్ ఫిలింఫేర్లు. అట్ ద సేమ్ టైం నేషనల్ అవార్డులు 5 ఒకసారి 2 సార్లు తీసుకున్న సింగర్స్కే చాలా ఎక్కువ విలువ ఉంటుంది. అటువంటి 5 సార్లు తీసుకున్నారు. అవి ఏమేమి సాంగ్స్ అంటే అనుకున్నాం కదా, 2002లో దేవదాసులో బైరీపియా అనే సాంగ్ పాడారు. ఆ సాంగ్ వచ్చింది ఫస్ట్ టైం. 2005లో
ధీరే జావా అని చెప్పేసి అది ధీరే జల్వాని పహేలి అనే సినిమాలో పాడారు. దానికి వచ్చింది. 2007లో ఇష్క్ ఆయే అని జబ్బు ఇమెట్లో సాంగ్ పాడారు. దానికి 2007లో వచ్చింది. 2008లో జాయింట్ అవార్డు తీసుకున్నారు, 2 సార్లు తీసుకున్నారు. అలాగా ఫెరానీ అని చెప్పేసి సాంగ్కి, అదే ఫెరానీ మూన్ అని చెప్పేసి సాంగ్కి బెంగాలీ ఫిల్ము అనాథన్, బెంగాలీ ఫిల్మ్లో అనాథన్ అదే ఉంది కదా, బెంగాలీ ఫిల్మ్స్ వస్తాయి, అందులో అనాథన్ అనే సినిమాకి ఫెరానీ మోన్ అనే ఒక పాట అనమాట. మరి పాట ట్రాక్ మనకు అంతగా ఐడియా లేదు, ఆ పాట తీసుకున్నారు. 2008లో జీవరాగా అని చెప్పేసి, జీవరంగా అనేదో చెప్పేసి ఒక పాటకి అనమాట జాగ్వా అనే ఒక మరాఠీ ఫిల్మ్కి తీసుకున్నారనమాట. ఈ విధంగానే జుగ్వా అనుకుంటాను, జుగ్వా అనే ఒక మరాఠీ ఫిల్మ్కి తీసుకున్నారు. సో ఈ విధంగా 5 నేషనల్ అవార్డులు అవి తీసుకోవడం జరిగింది. ఇంకా ఫిల్మ్ఫేర్ అవార్డులు రకరకాల పాటలకి. అక్కడ మామూలుగా రెగ్యులర్గా ఫిల్మ్ఫేర్ అంటే మనకి నంది అవార్డులు, నంది లేదా మామూలుగా చిన్న అవార్డులు వస్తాయి కదా, మ్యూజికల్ అవార్డులు అలాంటివి. కానీ ఫిల్మ్ఫేర్ రావడం అంటే మామూలు విషయం కాదు. అవన్నీ కూడా 10 సార్లు తీసుకున్నారు. సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డులు 10 సార్లు తీసుకున్నారు. ఎక్సలెంట్గా లైఫ్ని ప్లాన్ చేసుకున్నారు ఆవిడ. తనకున్న భర్త దగ్గర స్క్రీన్ మీద ఇమేజ్ కనబడుతుంది. ఆయన ఒక బిజినెస్ మ్యాన్, అన్ని విషయాలు కూడా చూసుకుంటుంటారు. ఈవిడతో ఫస్ట్ నుంచి కూడా ఇంటరాక్టివ్ ఉన్నారట. అంటే ఒక విధంగా ఫ్రెండ్షిప్ కదా. ఆ విధంగా ఆయనతో 10 సంవత్సరాలు అన్ని విధాలు ఆయన అర్థం చేసుకుంటూ 2015లో మ్యారేజ్ చేసుకున్నారు. యాక్చువల్గా కూడా ఒక బెంగాలీ బ్రాహ్మణ్ ఫ్యామిలీకి చెందినవాడే. ముఖోపాధ్యాయ అంటే ఆయన కూడా బెంగాలీ అయినా అనుకున్నాం కదా, ఆ విధంగా అనమాట. సో ఈ విధంగా చూసుకుంటే కెరీర్ని పర్టిక్యులర్గా ప్లాన్ చేసుకున్నారు ఆవిడ. దానికి తోడు ఆవిడ వాయిస్ వాకలు నిజంగా శ్రేయ ఘోషల్ గారి వాయిస్ ఎక్కువగా మనకి అతడి సినిమాలో పిల్లగాలి అల్లరి ఒళ్ళంత గిల్లి అనే పాటలో వినపడుతుంది. చాలా అందంగా వినపడుతుంది. ఆ పాటలో నిజంగా త్రిషాకి అలా యాప్ట్ అయిపోయిందేమో అనుకోవచ్చు ఆ గొంతు. చాలా సినిమాల్లో తెలుగులోను, హిందీలోను, అలాగే తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు 2 సార్లు వచ్చింది ఆవిడకి ఏకంగా 2 పాటలకి. అలా కేరళ ఫిల్మ్ అవార్డులు చెప్పుకున్నాం కదా. బహుభాషా ప్రావీణ్యం, అన్ని భాషలను అందంగా పాడతారు. పదంలో అంతంత తప్పులు దొరలవు. తెలుగు కూడా పాడుతుంటే తెలుగు అమ్మాయి పాడిందా అనిపించేంతలా ఉంటుంది. మనకి అతడు ఈ ఒక్కడి సినిమాలు గట్టిగా ఆవిడ పాడి కెరీర్ స్టార్ట్ చేసిన 2-3 ఏళ్ళకే. అంత హిందీ, బెంగాలీ తెలుసున్న అమ్మాయి తెలుగు ఇంత బాగా పాడడం అనేది చాలా గొప్ప. మణిశర్మ గారు కూడా అన్నారు, చాలామంది తడబడతారు, బట్ శ్రేయ తడబడదు, చాలా బాగా పాడతారు ఆవిడని చెప్పేసి 2-3 సార్లు. ఆ విధంగా అందరు మ్యూజిక్ డైరెక్టర్లు, డిఎస్పీ గారు కానీ అందరూ అవకాశం ఇచ్చుకున్నాం. మన డిఎస్పీ దేవిశ్రీ ప్రసాద్ గారు దాంట్లోనే తండేలు పాట హైలెస్తో సాంగ్ ఎంత పాపులర్ అయిందో మనకి అందరికీ బాగా తెలిసిందే. నువ్వు వస్తావని ముస్తాబై చూశాన్న పదాన్ని ఎంత అందంగా అంటారు ఆవిడ నిజంగా. అలాగా శ్రేయ ఘోషల్ గారి వాయిస్ అంటే. అలాగే లారెడో సాంగు దేవదాస్ అందరికీ బాగా పాపులర్ అప్పట్లో. ఆ తర్వాత ఎన్ని పాటలు పాడారు, హిందీకి అలా పాడుతూనే వెళ్తూ ఉన్నారు ఆవిడ ట్రాక్. ఎందుకంటే వాయిస్ ఎవరంత గొప్పగా ఉంటుంది. దాదాపుగా చెప్పుకున్నాం కదా, హిందీలో లతా మంగేష్కర్ గారి తర్వాత సాధనా సర్గం కానీ, కవితా కృష్ణమూర్తి గారు కానీ, అండ్ అట్ ద సేమ్ టైము ఇంకా అల్కా యాగ్నిక్ గారు కానీ, వాళ్ళందరూ మంచి వాయిస్లు ఉండేవి. బట్ ఆ వాయిస్ల తర్వాత సరైన వాయిస్ ఉండట్లేదు. హిందీ ఇండస్ట్రీకి మంచి వాయిస్ ఇంకా కావాలనుకున్న టైంలో వచ్చిన ఈవిడ ఎక్కడ లోటు లేకుండా భర్తీ చేసుకుంటూ వెళ్ళిపోయారు. అలా నిలబెట్టేసుకున్నారు ఆవిడ వాయిస్ని. ఎక్కడ తడబడ్డం కానీ, శ్రేయ ఘోషల్ వాయిస్ మారిపోయింది, బాగోలేదు, ఇన్నాళ్ళు రావట్లేదు అనుకోవడానికి లేదు. ఏ రోజు కూడా అంటే దానికి తెగింపు లేదనమాట. ఇంకా అసలు అలా వెళ్ళిపోతుంది. అలాగే అట్ ద సేమ్ టైం ఆవిడ ప్రతిక్షణ ఆల్బమ్స్ చేయడం, ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక మంచి డివోషనల్ ఆల్బమ్స్ చేయడం, ఏదో ఒక తనకు నచ్చిన మంచి ఆల్బమ్ చేసుకుంటూ ఉండడం, పిల్లలకి మ్యూజిక్ నేర్పించడం. అంటే పిల్లలకి చాలామంది మ్యూజిక్ కూడా చెప్తుంటారు ఆవిడ క్లాసెస్ అవిని. ఆ విధంగా తన కెరీర్ని పర్టికులర్గా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళారు. సో మరొకసారి ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంకా బాగా పాడాలని కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై